ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో దేశంలో వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధి, ఈ అంశం గురించి జాతీయ స్పైసెస్ బోర్డు సభ్యులు నాసిరెడ్డి సాంబశివ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వర్షాకాలం వరి పంట సాగులో అనుభవాలు, ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు బాబురావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో దేశంలో వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధి, ఈ అంశం గురించి జాతీయ స్పైసెస్ బోర్డు సభ్యులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త అర్షం సదానందం గారు. నాసిరెడ్డి సాంబశివరెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి ఆయన సలహాలు సూచనలు అందిస్తారు. నమస్కారం అండి సాంబశివరెడ్డి గారు. నమస్కారం అండి. సాంబశివరెడ్డి గారు ఈ యొక్క 12 సంవత్సరాల మోడీ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో మీదైనా విశ్లేషణ చేయండి. మరి సాధారణంగా గడిచిన ప్రభుత్వాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక వినూత్నమైనటువంటి మార్పు, ఒక ఇన్నోవేషమైనటువంటి మార్పు ఈ ప్రభుత్వంలో మనకు స్పష్టంగా కనిపించింది. మరి ఒక దారి తప్పినటువంటి వ్యవసాయ రంగాన్ని మళ్ళీ ఒక గాడిన పెట్టేటటువంటి ప్రభుత్వంగా చెప్పవచ్చు. గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి పాలనలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవాళ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు కూడా అందాయి. దీనిలో భాగంగా ఇవాళ మనం చూస్తే కృషి విజ్ఞాన కేంద్రాలను తీసుకోండి, వ్యవసాయం, ఉద్యానవనాలు, పట్టు పరిశ్రమలు, అదే మాదిరిగా చేపల పెంపకం కానివ్వండి, రొయ్యల పెంపకం కానివ్వండి, కుటీర పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి కుటీర పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ప్రోత్సహించినటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో కూడా మనం చూసుకుంటే కేవలం చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ సెక్టార్లో అనేది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని రూపుమాపాలని ఒక మంచి సంకల్పంతో మరి ప్రధానమంత్రి PMEGP ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్న పథకానికి భిన్నంగా ఇదే పథకంలో కొత్తగా మార్పులు చేర్పులు చేసి మరి ఎంతోమందికి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సుగంధ ద్రవ్యాల ఎగుమతుల ద్వారా ప్రోత్సాహం గురించి వివరించండి. మరి సుగంధ ద్రవ్యాల ఎగుమతులకు సంబంధించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో అంటే ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించిన దగ్గర నుంచి ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తే ఉత్పత్తి ఉన్నప్పటికీ ఎగుమతులు కానీ ప్రాసెసింగ్కు సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మన భారతదేశం ఎదుర్కొంది. అనేక రకమైనటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ సవాళ్ళు ఇవన్నీ కూడా ఎదుర్కోవడం జరిగింది. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి సమస్యలు సవాళ్ళని విశ్లేషించి దీనికోసం వివిధ రంగాలలో నిపుణులైనటువంటి వాళ్ళతోటి
ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీలను కూడా ప్రభుత్వం నియామకం జరిపింది. దానిలో భాగంగా ఇవాళ మిర్చి ప్రధానమైనటువంటి సుగంధ మరియు వాణిజ్య పంట మన భారతదేశంలో. దాదాపుగా 12 నుంచి 13 లక్షల ఎకరాలలో ఇవాళ భారతదేశంలో సాగవుతున్నటువంటి అతిపెద్ద సుగంధ మరియు వాణిజ్య పంట మిర్చి. అదే మాదిరిగా లక్షలాది ఎకరాల్లో సాగవుతున్నటువంటి మరొక ప్రధానమైన పంట పసుపు. ఈ రెండింటిని కూడా మనం చూసుకుంటే కనుక పసుపులో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సవాళ్ళని గమనించి గుర్తించి గ్యాప్ ఫిల్లింగ్ చేసి దానిని సక్సెస్ రేటు పెంచడం కోసం మరి ఈ ప్రభుత్వం TTFC అంటే టర్మరిక్ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించడం జరిగింది. అదేవిధంగా మిర్చిలో కూడా మనం చూస్తే మిర్చిలో ఉన్నటువంటి సమస్యలు సవాళ్ళని గుర్తించి వాటిని ఎదుర్కొని రైతుకు అంతిమంగా లాభం చేకూర్చున్న ఉద్దేశంతో మరి జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. మరి ఈ కమిటీకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారావు గారు గౌరవ రాజ్యసభ సభ్యులు వారి నేతృత్వంలో చైర్మన్గా ఉండి ఈ కమిటీని నియమించడం జరిగింది. మరి ఈ కమిటీలలో ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, అదే మాదిరిగా ఎగుమతిదారులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇట్లా అనేక రకాల IAS అధికారులు ఉన్నారు, IPS ఉన్నారు. వీరితో పాటు మరి రాజ్యసభ లోక్సభకు సంబంధించినటువంటి గౌరవ ఎంపీలను కూడా ప్రభుత్వం నియమించింది. వీటితో పాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా ఈ కమిటీలని అనుసంధానం చేసి ఒక చక్కటి రూపకల్పన చేయడం జరిగిందనమాట. వీటిలో మనం ఒకసారి గమనిస్తే ముఖ్యంగా ఇవాళ మన భారతదేశంలోనే అత్యధికంగా అంటే క్వాలిటీ ప్లస్ అదే మాదిరిగా ఎక్కువ హై పొటెన్షియల్ ఉన్నటువంటి పసుపు పంట పండించడంలో ఉత్పత్తులు చూస్తే నిజామాబాద్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ కమిటీల చేసిన నివేదిక ఆధారంగా మన గౌరవ మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ నిజామాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రానికి మనకి తెలంగాణకు జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం అనేది ఎంతో సంతోషించదగ్గటువంటి విషయం. అదే క్రమంలో జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటుకు సంబంధించింది కూడా అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా దీనిని ప్రత్యేకంగా దానిలో ఎదుర్కొన్న సమస్యల్ని తో పాటు జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నివేదికని 2 దఫాలుగా పంపించడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉందో ఆ స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి 12 మంది ఎంపీలు ఉన్నారు. దాంట్లో 9 మంది లోక్సభ, ఒక 3 మన రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా దీన్ని యథాతథంగా ఆమోదించి ప్రభుత్వం ముందుంచడం జరిగింది. మరి త్వరలోనే అది కూడా జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు సంబంధించిన శుభవార్త ఇవ్వటమనే ఒక నమ్మకం ఉంది. అదే క్రమంలో చూస్తే కనుక ఇవాళ ఎగుమతుల వృద్ధి రేటు అంటే ఎగుమతులకు సంబంధించినటువంటి రేటుని చూస్తే కనుక గడిచిన 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి రిపోర్టు మనం పరిశీలిస్తే ఈ గడిచిన 8 సంవత్సరాలలో చాలా ఎక్కువగా ఉంది. అది మిర్చి కానివ్వండి, పసుపు కానివ్వండి, లవంగాలు కానివ్వండి, యాలకులు కానివ్వండి, అదే మాదిరిగా ఏదైతే 120 రకాలకు సంబంధించిన ఏవైతే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా మన భారతదేశానికి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా మనకు అంటే మన భారతదేశంలో పడినటువంటి సుగంధ ద్రవ్యాలని ఇతర దేశాలకి ఆ దేశాల్లో ఉన్న ప్రజల అవసరాలు వారి యొక్క అభిరుచులు అనుగుణంగా ఎగుమతి చేసి ఇవాళ విదేశీ మారక ద్రవ్యంలో కూడా మన దేశానికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టినటువంటి ఒక మంచి ఆదాయ వనరు, ఒక మంచి సంపత్తి ఏదైనా ఉంది అని అనుకుంటే కనుక అది స్పైసెస్ బోర్డు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా వాణిజ్య పంటకు సంబంధించి కూడా పొగాకు కావచ్చు, లేకపోతే ఫ్లోరికల్చర్ కావచ్చు, లేకపోతే సెరికల్చర్ కావచ్చు, లేకపోతే ఆక్వాకల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే ప్రధానమైనటువంటి బోర్డు కమాడిటీ బోర్డు చూసుకుంటే కనుక భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 11-12 కమాడిటీస్ బోర్డ్స్లో టొబాకో బోర్డు, కోకోనట్ బోర్డు, రబ్బర్ బోర్డు, మరి అదేవిధంగా ఇవాళ చూస్తే స్పైసెస్ బోర్డు, టర్మరిక్ బోర్డు, వీటన్నిటిలో కూడా ఎక్కువ హై వాల్యూ ఇన్కమ్ తీసుకొచ్చేటువంటి బోర్డు ఉందంటే అది స్పైసెస్ బోర్డు. దీన్ని ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఉంది. మరి అదే మాదిరిగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి
ఎగుమతిదారులకు అవసరమైనటువంటి లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సబ్సిడీ బోర్డే ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. దాంట్లో కూడా జనరల్ కేటగిరీ అయితే ఒక రకంగా ఉంది, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు ఉంటే వాళ్ళకు కొంత సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. అదే మాదిరిగా వ్యక్తులు కాకుండా వ్యవస్థలుగా సమూహాలుగా ఉంటే కనుక ఎఫ్పిఓస్ ఇట్లా ఉంటే కనుక వాళ్ళకి మరిన్ని రాయితీలను కూడా ఈ ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఎఫ్పిఓ ఏర్పాటు ప్రయోజనాల గురించి వివరించండి. మరి ఎఫ్పిఓల్ని తొలిసారిగా భారత ప్రభుత్వం 2014 నుంచి వీటిని ఏర్పాటు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. కానీ 2016-17 నుంచి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత వీటి యొక్క ఆవశ్యకతని గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి బలంగా తీసుకెళ్లి వ్యక్తులు కాకుండా వ్యవస్థలని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసిందనే విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనిలో భాగంగా చూస్తే కనుక మనము ఇవాళ ఎఫ్పిఓస్ని చాలా గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికని గతంలో ప్రభుత్వం కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం ఇచ్చేది, మ్యాచింగ్ గ్రాంట్. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పెద్ద ఎత్తున పెంచడమే కాకుండా 2026-27 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి సుమారు అన్ని రకాల ప్రయోజనాలు కలిపి ఒక ఎఫ్పిఓకి 50 నుంచి 70 లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సహాయాన్ని మరి గ్రాంట్ల రూపంలో భారత ప్రభుత్వం అందజేయడం జరుగుతూ ఉంది. ఇది సామాన్యమైన విషయం ఏం కాదు. దీంతో పాటుగా మరి అర్హత ఉన్నటువంటి ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, ఎఫ్పిఓ అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వీటికి బ్యాంకుల నుండి కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాణిజ్య బ్యాంకులు, వాటి నుండి వాళ్ళకి బ్యాంకు రుణాలను కూడా తక్కువ వడ్డీకి ఇప్పించడానికి ఈ ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ ఏదైతే ఉందో లేదా హార్టికల్చర్ సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ కూడా వీటి తాలూకా వీటికి అవసరమైనటువంటి కనీసం అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి కనీస మౌలిక వసతుల సదుపాయాలని కల్పించడానికి కూడా ఎఫ్పిఓలకి అనేక రకాల ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. దీంతో పాటు వీళ్ళని మార్కెటింగ్ లింకేజ్ చేయడం కోసం కూడా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ మొక్కజొన్నల కొనుగోలు తీసుకోండి, అదే మాదిరిగా వరి ధాన్యం సేకరణ విషయంలో కానీ ఐకేపీలు, జీసీసీలు, సహకార సంఘాలు, ఆక్వా వీళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళకి హాకా ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అదే తరహాలో అదే సమానమైనటువంటి నిష్పత్తిలో వీళ్ళకి ఎఫ్పిఓలు కూడా సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ వీటికి మార్కెటింగ్ లింకేజ్ పద్ధతుల్లో కూడా దాంట్లో వీళ్ళని భాగస్వామ్యం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో ఇవాళ ఎఫ్పిఓలు చాలా గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి అవసరమైనటువంటి గోడౌన్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, ప్యాడీ డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, మరి బ్యాటరీ స్పేయర్స్ కానివ్వండి, టాలపాలిన్ సీట్లు కానివ్వండి, సిరిపాలిన్ సీట్లు కానివ్వండి, వాళ్ళకి అంటే రైతులకు అవసరమైనటువంటి చిన్న చిన్న అవసరాలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళకున్న సొంత నిధుల వనరులతోటి సమకూర్చుకుని చేసుకునే విధంగా ఇవాళ భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ఫామాయిల్ సాగుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం గురించి వివరించండి. మరి పామాయిల్ సాగు వాస్తవానికి మన దేశంలో మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించిందని చెప్పక తప్పదు. ఎందుకంటే చాలా గ్రామాలలో పామాయిల్ అంటే తెలియని వాళ్ళు, అంటే వాడుకలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ పామాయిల్ తోటలని పామాయిల్ చెట్లను చూడడం వాళ్ళు ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలామంది ఉండే. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ మీరు ఏ పల్లెకి పోయినా ఏ గ్రామానికి పోయినా ఖచ్చితంగా మినిమం కనీసం 20 ఎకరాల నుంచి 200, 300, 500, 1000 ఎకరాల వరకు కూడా ఇవాళ పామాయిల్ తోటలు విస్తరించి ఉన్నాయి. దానికి గల కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మంచి చర్యలు, వాటితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ఆయిల్ ఫెడ్ సంస్థ ఏదైతే ఉందో ఆ ఆయిల్ ఫెడ్ ద్వారా భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలని నేరుగా ఎక్కడ మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, అవినీతి లేకుండా ఢిల్లీలో ఫండ్స్ రిలీజ్ చేస్తే నేరుగా రైతు జేబులో పడే విధంగా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ సిస్టంలో ఇవాళ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. దానికి గాను మొక్కలు సబ్సిడీ మీద ఇస్తున్నారు, పామాయిల్ మొక్కలు, దాన్ని నాటుకోవడానికి రాయితీ ఇస్తున్నారు. అదే మాదిరిగా డ్రిప్ ఇరిగేషన్కి రాయితీ ఇస్తూ ఉన్నారు. వాటిని కోసినటువంటి ఏదైతే పామాయిల్ కాయలు ఉన్నాయో వాటిని కలెక్షన్ సెంటర్లు కూడా సమీపంలో ఎక్కడైతే ఎక్కువగా ఒక 2-3 చిన్న చిన్న గ్రామాలకు కోడళ్ళు ఉన్నాయో
అక్కడ కలెక్షన్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసి రవాణా భారాన్ని కూడా రైతుల మీద వేయకుండా ఆ భారం కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంది. అంతేకాకుండా ఇవాళ మరి టన్నుకు 25,000 పైచీలకు మద్దతు ధర ఉండడం అనేది అది అంతర్జాతీయ ఆటుపోట్లకు సంబంధించినటువంటి రేటు కావచ్చు. ప్రభుత్వం కూడా కనీసం మినిమం ఒక ధర ప్రకటించడం వల్ల ఇవాళ రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ పామాయిల్ విస్తీర్ణం నాకు తెలిసినంత వరకు ఈ 12 సంవత్సరాల మోదీ గారి పాలనలో మరో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలోనే 100% అంటే ఇప్పుడున్న సాగుకి మరింత 40% వరకు సాగు పెరగొచ్చని నా అభిప్రాయం. ఆ దిశగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే వరికి ప్రత్యామ్నాయంగా ఎక్కువ ఎక్కడ చూసినా వరి ఒకప్పుడు కాటన్ ఉండేది. ఈ వరంగల్ జిల్లాలో ఎక్కువ విపరీతంగా కాటనే. ఆ కాటన్కి బదులు వరి వచ్చింది. వరికి కాటన్కి ప్లేస్లో క్రమంగా ఈ పామాయిల్ గ్రోత్ అనేది వాళ్ళ పెరగటం అనేది 100% ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల వల్లనే ఇది సాధ్యపడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎరువుల పంపిణీ సహకార సంఘాలు ఆగ్రోస్ కేంద్రాల పనితీరు గురించి వివరించండి. మరి అయితే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎరువుల షాపులకి రావాల్సిన కోటాని ప్రభుత్వాలు ఇస్తూనే, ఎందుకంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు అవసరాలు కూడా తీర్చడం ప్రభుత్వాల బాధ్యత కాబట్టి వాటితో పాటు సహకార సంఘాలని మరింత బలోపేతం ఒకవైపు చేస్తూనే రెండో వైపు మళ్ళీ ఆగ్రోస్ కేంద్రాలకు కూడా మళ్ళీ ఓతే ఇవ్వటం జరిగింది. ఇవాళ ఒక యూరియాని తీసుకుంటే ఆగ్రోస్ కేంద్రానికి పోయినా సహకార సంఘానికి పోయినా కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పీ రేట్ ఎంఆర్పి ధర ఏదైతే ఉందో 274 రూపాయలకు మాత్రమే ఇవాళ మనకు బస్తా దొరుకుతూ ఉంది, 45 కేజీల బస్తా. అదే బస్తా ప్రైవేట్ దగ్గరికి పోతే 300 నుంచి 350 వరకు కూడా అమ్ముతున్నటువంటి విషయాలు ఇవాళ మనం పత్రికలో గమనిస్తున్నాం. కారణం ఏంటంటే మరి ప్రైవేట్లో ఉన్నటువంటి షాపులకేమో వాళ్ళకు ఎఫ్ఓఎల్ విధానం లేదు. అంటే వరంగల్ రైల్వే హెడ్ క్వార్టర్స్లో ఫెర్టిలైజర్ 273 రూపాయలకి ప్రైవేట్ డీలర్కి ఇస్తే అదే వాళ్ళు ఇక్కడ నుంచి కిరాయి అమాలి భరించి ప్రైవేట్ వాడు అక్కడికి తీసుకెళ్ళి అమాల్సినటువంటి పరిస్థితి. కానీ అదే సహకార సంఘాలు ఆగ్రోస్కి అయితే ప్రభుత్వం ఎఫ్ఓఎల్ అంటే డెలివరీ సదుపాయాన్ని ఏర్పరచడం వల్ల మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకు మరి పేద చిన్నకారు మధ్యతరగతి రైతాంగానికి అవి అందుతున్నాయి. అందువల్ల ఇవాళ ఈ సమస్య లేదు. కృత్రిమంగా అక్కడక్కడ చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిసి మరి సమన్వయం చేసుకుంటే కనుక ఎరువుల పంపిణీలో కూడా చెప్పుకోదగ్గ సమస్యలు ఏం లేవు. ఈ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయనేది చెప్తున్నా. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రైతులు కూడా యూరియా వాడకాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మరి నేలలు నిస్సారమవుతున్నటువంటి సందర్భంలో ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి, ముఖ్యంగా యూరియా వినియోగాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. సాంబశివరెడ్డి గారు, గత 12 సంవత్సరాల మోదీ పాలనలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు జరిగినటువంటి అభివృద్ధి మీద చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలతో జిల్లా రైతులు కూడా ఇంకా జాతీయ స్థాయిలో అందేటువంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే అండి. శ్రోతలు ఇంతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో దేశంలో వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధి ఈ అంశం గురించి జాతీయ స్పైసెస్ బోర్డు సభ్యులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వర్షాకాలం వరి పంట సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు బాబురావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. బాబు గారు, ఇప్పుడు మీరు వరి పంటను పండించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు వరి పంటను పండించాలంటే ఎలాంటి పద్ధతులు అవలంబించాలనే దాని గురించి మీరు రైతులకు చెప్పండి. మరి వరి పొలం నాటేసే ముందు మందు చల్లి ఇట్లా నాటేస్తాం. ఏమన్నా తెగుళ్ళు వచ్చినప్పుడు మేము మందులు తీసుకునే కాడికి పోయి వాళ్ళకు ఈ చూయించి ఏమో మందులు వాడతారు అని చెప్తే ఈ మందులు వాడుతూ ఉంటాం. మేము గతంలో ఏమైనా పంటలు పండించారా? నీళ్లు ఉంటేనో పొలాలు వేస్తాం. ఇక నీళ్లు మధ్య ఉంటే మొక్కజొన్న, లేకుంటే ఏదైనా పల్లి చేను, ఏదైనా పొద్దుతిరుగుడు, ఇవి ఇట్లాంటివి పెడతాం.
గతంలో పంట పండించారు, వరి పంట పండించారు. పండించిన వరి పంట పండించేటప్పుడు ముందు మీ యొక్క పొలాన్ని ఎలా చదును చేసుకున్నారు? ట్రాక్టర్లతో చేసుకున్నారా, లేకపోతే ఎడ్ల నాగలతో చేసుకున్నారా, ఎట్లా చేసుకున్నారు? ట్రాక్టర్ తోటే. మేము ఐటీ ఉన్నాగానే కొంచెం ఉట్టి దుక్కి పెట్టిస్తాం ట్రాక్టర్ తోటి. మళ్ళీ ఉట్టి దుక్కి పెట్టించి నారు పోస్తాం. నారు పోసిన తర్వాత ఇక వర్షాలను చూసి మళ్ళా నీళ్లు పెట్టుకుంటా నారు పెరిగే వరకు మేము మళ్ళీ ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చి ఒక వారం 10 రోజులు జర నానబెట్టి కొంచెం మురిగిన తర్వాత మళ్ళా నాటేస్తాం. వర్షాలు పడతాయి ఇప్పుడు ఈ నెలలో జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ వర్షాలు పడతాయని తెలుసుకొని ముందుగానే దుక్కులు దున్నుకుంటారా, లేకపోతే ఇక కొంచెం ఒక వాన పడ్డదంటే ఇక కొంచెం నాంతది కదా, అప్పుడు ఉట్టి దుక్కులు పెట్టిస్తాం. అంటే ఒకసారి దున్నుతారా, 2 సార్లు దున్నుతారా? ఇరువాలు కొట్టిస్తాం. ఇరువాలు కొట్టి పెట్టుకుంటారు. ఇరువాలు కొట్టి పెట్టుతాం. పెట్టిన తర్వాత ఇక వర్షాలను చూసి నారు పోస్తాం. పోసిన తర్వాత నారు పెరుగుతూ ఉంటది. పెరిగిన కొద్దీ ఇక వర్షాలను చూసుకుంటా నీళ్లు పెట్టుకుంటూ దున్నిస్తాం మళ్ళీ ట్రాక్టర్ తోటి. ఇంకోటి ఏంటంటే బాబు గారు, ఈ యొక్క వరి పంటను వేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గడ్డి పడకుండా ముందు దున్నిచ్చేటప్పుడే దాన్ని గుర్రు కొట్టినప్పుడే గడ్డి మందు చల్లుతారు. అట్లా గడ్డి మందు చల్లడం వల్ల పొలానికి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? ముందుగా చల్లితే గడ్డి పడదని అంటారు. ఇక లేకుంటే పొలం నాటేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఈ గడ్డి మందు చల్లుతారు. అట్లా చల్లడం వల్ల లాభం ఉంటుంది అంటారు అందరూ. ఇక లాభం అంటే చల్లుతాం సార్. అట్లా ఇక లాభం అంటే ఇక ఆ మందు చల్లినా మళ్ళీ గడ్డి మొలిచేది మొలుతూనే ఉంటాయి. ఏంటంటే మనశ్శాంతి కొరకు చల్లుతాను అది. అదే ఇంకోటి, నారు అలికినప్పుడు ఎన్ని రోజులకు మనకు నారు మన చేతికి వస్తుంది, మనం నాటు వేయడానికి? మనకు చేతికి వచ్చే వరకు 25 రోజులు పడుతుంది అండి. నారు అలిపిన తర్వాత తొందరగా నారు ఎదగడానికి అయితే మనం అలుకుడు చేసే ముందే DAP ఇంత యూరియా కలిపి చల్లుతాం. ఒక వారం 10 రోజుల తర్వాత ఎదుగుదల గతనం ఏం లేదు. ఇక డబ్బున ఎదుగకుంటే కొంచెం మళ్ళా యూరియా చల్లుతాం. యూరియా చల్లితే మళ్ళీ మంచి కొంచెం తొందరగా ఎదుగుతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాలలో బాబు గారు నారుకు కూడా పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దాంట్లో పురుగుల అవకాశం ఉంటే దానికి కూడా ఒక పొడి ఇస్తాడు పొట్లో. ఆ పొడి ఏం చేయాలి, ఈ యూరియాల కలిపి అంటించి చల్లితే ఆ పురుగు రాదు అని చెప్తారు మందుల షాప్. ఇప్పుడు నారు వేసిన తర్వాత మనం ఎన్ని రోజులకు నారు వీక్కోవాలి, ఎన్ని రోజులకు నాటేయాలి? ఇప్పుడు మనం నారు పోసిన తర్వాత 25 రోజులు నార అవుతుంది. 25 రోజులు నార అయ్యే వరకు మనం పొలం తయారు చేసుకుంటాం. పొలం తయారు చేసుకున్నాక ఈ 30 రోజుల లోపు మనం నారు పీకిచ్చి ఎంబడే అన్నా కూలోళ్ళు సౌకర్యం లేకుంటే కూలోళ్ళు గొర్రు ఇట్లా అన్నీ సౌకర్యం ఉంటే మనం పీకిన రోజే నాటేసుకుంటే బాగా మంచిగా ఉంటుంది. ఎంబడే వేసుకుంటే బాగుంటుంది. ఇక ఈ రోజు పీకి తెల్లారేసుకుంటే 3 రోజులు 4 రోజులు నారయ్యే వరకు జర ఏరు కుళ్ళిపోతుంది. ఎక్కువ పెరగాలంటే ఏం వేసుకోవాలి మనం? ఇక మనం ఫస్ట్ నాటేసేటప్పుడే DAP వేస్తాం. DAP వేసిన తర్వాత ఇక మళ్ళా యూరియా చల్లితేనే తొందరగా ఎదుగుతుంది. ఈ ఎన్ని రోజులకు ఒకసారి మందు తీసుకోవాలి? యూరియా కానీ కోరమండలం కానీ? యూరియా ఇప్పుడు నాటు వేసిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మళ్ళా యూరియా చల్లాలి. ఇంకా యూరియా చల్లిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకు మనం మళ్ళీ కల్పిస్తాం పొలం. మళ్ళీ అంతా గడ్డి ఉన్నా లేకపోయినా కల్పించి మళ్ళీ ఒక 15 రోజులకు మళ్ళా యూరియా కాకుండా 3-15 అన్నా 20 అన్నా ఇది చల్లుతాం. యూరియా కానీ DAP కానీ వేసిన తర్వాత మనం ఏమన్నా నీళ్లను అందులోనే ఉంచాలా, లేదంటే బయటికి వదిలిపెట్టుకుంటే బాగుంటుంది? అయితే కొంచెం మంచి పొలాలు అయితేనో ఏం కాదు. జర సౌట పొలాలు ఇట్లా అయితే ఏం చేయాలి, మనం నీళ్లు పెట్టి 2 రోజులు ఉన్న తర్వాత మనం మందు చల్లుకుంటాం కదా, కొంచెం మందు 2-3 రోజుల తర్వాత మళ్ళా యథావిధిగా ఎల్లదీయాలి. ఎల్లదీసి మళ్ళా కొత్త నీళ్లు పెట్టుకోవాలి. అట్లయితే జ్వరం మంచిగా ఉంటుంది. ఆ నీళ్లు అట్లే ఉంటాయి, పెట్టిన నీళ్ళు అట్లే 15-20 రోజులు అనుకుంటే అయితే అంటే కుళ్ళిపోతా ఉంటుంది లోపల. ఈ సౌడు అన్నది లేపి ఇక గంటలే ఆడాడ సత్తా ఉంటాయి. ఇదే దీని కొరకు మేము అడిగినాం మందుల షాప్లో కానీ వేరే కాడ అడిగితే ఏంటంటే ఈ సౌట పొలాలకు జినుకు దొరుకుతుంది. జినుకు లోపం జినుకు చల్లుకుంటే ఆ సౌడు అన్నది లేవది అని చెప్పారు.
ఇంకోటి బాబు గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? నేను దాదాపు 25-30 సంవత్సరాలు ఎక్కువ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు కానీ చేస్తాను. అంటే మరి వ్యవసాయం చేస్తున్నారు కదా, వ్యవసాయంలో మీరు ఏ విధంగా మీరు తృప్తిపడుతున్నారు? మీరు అంటే ఉద్యోగం లేదనే బాధ ఏమన్నా ఎప్పుడైనా ఉందా? ఏ ఉద్యోగం లేదు, ఏది చేసుకున్నా అదే వ్యవసాయంతో కదా మేము చేసుకున్నాం. ఏ ఉద్యోగం లేదని బాధపడితే ఇప్పుడు ఏమవుతుంది? మాకు ఉద్యోగాలు వస్తాయా? ఇస్తానులా. ఎంతవరకు చదువుకున్నారు? నేను అప్పుడు 5 చదివినా సార్, 73లో. 73లో అప్పుడే చదువు బంద్ చేసిన వ్యవసాయం పని. ఇక వ్యవసాయం పని 73 నుంచి. ఇప్పుడు మీరు అంటే మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, మీరు వ్యవసాయం అనేది ఎవరి ద్వారా నేర్చుకున్నారు? మీరు మా నాన్నతోటే వ్యవసాయం నేర్చుకున్నాం. వ్యవసాయం నేర్చుకొని అప్పుడు ఎడ్లు బండ్లు ఇట్లా ఉండేది, మేమే పొలాలు దున్నుకునేది. అప్పుడు ట్రాక్టర్లు ఎక్కడి, అప్పుడే బాగా మంచిగా అనిపించింది ఈ పంటలు కూడా. ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టి దున్నడం, మొత్తం కింది మీద చేసే వరకు పంటలు తక్కువ వచ్చడం ఇదే అవుతుంది. సరి అయినంగా ఎడ్లు లేక అప్పుడు ఈ పొలాలు ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చే వరకు ఇట్లా అవుతాయి. మరి ఇప్పుడు మనం పొలాలని దున్నేటప్పుడు ఎడ్ల నాగలతో దున్నితే ఎక్కువ ఖర్చు అవుతుందా, లేదంటే ట్రాక్టర్తో దున్నితే ఎక్కువ ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఎడ్ల నాగలతో ఎక్కువ ఖర్చు వస్తుంది. ఈ తక్కువ ఖర్చు అనేది ట్రాక్టర్ తోటే వస్తుంది కాబట్టి ఈ ట్రాక్టర్లు పెట్టి దున్నించుకోవడం అట్లా అవుతుంది. అంటే మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, మరి మీ పిల్లల్ని కూడా వ్యవసాయం చేయించాలనుకుంటున్నారా, లేదంటే వాళ్ళని చదివిస్తారా? మేము వాళ్ళని చదివించాలి, మేమే చేసి కష్టపడతాను కదా, వాళ్ళని చదివించి వాళ్ళను ఉద్యోగస్తులను చేయాలనే కదా. మేమే చదువుకోక ఈ పని చేసి ఇట్లా ఉన్నాము. ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 కొడుకులు, 1 బిడ్డ. బిడ్డ MBA చేసింది, పెళ్లి చేసిన. పెద్ద అబ్బాయి డిగ్రీ చేసిండు, జాబ్ వచ్చింది సివిల్ కానిస్టేబుల్. చిన్న ఆయన ఇప్పుడు డిగ్రీ అయిపోయింది కానీ ప్రస్తుతానికి ప్రైవేట్గా ఏదన్నా చేస్తాను. 30 సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు కదా, ఈ 30 సంవత్సరాల వ్యవసాయం చేసిన క్రమంలో ఏ సంవత్సరంలో మీకు ఎక్కువ పంట వచ్చింది? ఇంత మందులు లేవు సార్, అప్పుడు మందులు లేవు, పెంటలు పోసే అప్పుడు బాగా పంటలు వచ్చినాయి. అప్పటిదే మంచి గిట్టుబాటు ధరలు ఉండేది. అప్పుడే మంచిగా అనిపించింది. అప్పటి పంటలే లేవు. అప్పుడు పంటకు ఎక్కువ మన పెంటలు పోసి సేంద్రియ ఎరువులు వేసేది. ఇప్పుడు రసాయనిక ఎరువులు వేస్తున్నారు. ఇప్పుడు అన్ని ఇప్పుడు అది బాగుందంటారా, ఇది బాగుందంటారా? ఇక మాకు అప్పుడే అదే మంచిగా అనిపించింది. ఆ తిండి కూడా మంచిగా ఉన్నది. అవును, అప్పుడు తిన్నోళ్ళే గట్టిగా ఉన్నారు. అప్పుడు తిండే మంచిది. ఇప్పుడు ఈ మందులు చల్లి వాటికి వచ్చిన బీమారి మనకు వస్తుంది. మనకు వస్తుంది. ఎంత మందులు చల్లుకుంటానో అంత మనం పెంచుకున్నట్టు అయితే. అవును, మందులు చల్లితేనే పంట వస్తుంది. ఈ మందులకు పోయి లైన్లో ఉన్నా దొరుకుతలేవు. ఒక్కొక్కసారి మందు చల్లకనే ఇడిచి పెడతాను. మరి ఏం చేస్తాం? ఆడ పోయి పొద్దున పోయి లైన్లో ఉంటే సాయంత్రం 4-5 అవుతుంది, అయినా లాస్ట్కి వచ్చే వరకు దొరుకుతలేవు. ఇక దాన్ని బట్టి ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడే ఇక తెచ్చి చల్లవాలి చెప్తాండి. మనకు టైంకి మాత్రం దొరుకుతలేవు. రైతులు ఎక్కువ పంటలు పండించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి పంట పండించచ్చు? ఎక్కువ పంటలు పండించాలంటే పత్తి సార్. ఇప్పుడు అన్ని రకరకాల మందులు వస్తున్నాయి. సంవత్సరానికో పంట పత్తులు అవి అవుతాయి కాబట్టి వాటికి తగ్గ మందులు పెట్టి చేయాలి. కానీ అవి ఎక్కువ మేము పత్తులు పెట్టాము, ఒక వరే పెట్టుకుంటాం. సరే బాబు గారు, మీరు మీ యొక్క విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహా అందించారు. మీ సలహాలు సూచనలు తప్పకుండా జిల్లా రైతులు పాటించి మంచి పంటలు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. శ్రోతలు ఇంతవరకు వర్షాకాలం వరి పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు బాబురావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो
आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.